వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. నెల్లూరు రూరల్ పరిధిలోని 12వ డివిజన్ సౌత్ రాజుపాలెంలో పలు అభివృద్ధి పనులను ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా స్థానికులు కోరుతున్న రహదారి నిర్మాణ పనులు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తనుజతో పాటు పలువురు పాల్గొన్నారు. రామచంద్రాపురంలో తార్ రోడ్డు, సిమెంట్ రోడ్డు మధ్య ఏర్పడిన గ్యాప్ వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. ఈ సమస్యతో ఇప్పటికే పలువురు ప్రమాదాలకు గురయ్యారు. స్థానికుల ఫిర్యాదులకు స్పందించిన ఆర్ఎండ్బి అధికారులు వెంటనే చర్యలు చేపట్టి సిమెంట్, తార్ రోడ్డు మధ్య ఉన్న గ్యాప్ ను మరమ్మతులు చేసి రాకపోకలు సాఫీగా జరిగేలా ఏర్పాట్లు చేశారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రిపూట చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగను పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి సుమారు 8 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ తెలిపారు. గత నెల 27న మంగళంతూడ క్వార్టర్స్ లోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన తిరుపతి జీవకోనకు చెందిన వరదరాజుల మణిను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితుడిపై గతంలో కూడా 19 చోరీ కేసులు నమోదై ఉన్నాయని వెల్లడించారు. మార్కాపురం జిల్లా కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నిర్మిస్తున్న డయాలసిస్ సెంటర్ పనులను ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడకూడదని అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. అనంతరం కిడ్నీ బాధితులను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, సిబ్బంది అందుబాటులో ఉండాలని వైద్యులకు సూచించారు. గిద్దలూరు పట్టణంలోని పొట్టి శ్రీరాములు బొమ్మ ప్రాంతంలో ఏర్పాటు చేసిన చెత్త సేకరణ కేంద్రం నుండి వస్తున్న దుర్వాసనతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా మున్సిపల్ కమిషనర్ ఏవి రమణబాబు వెంటనే స్పందించి డంపింగ్ స్థలాన్ని కొండపేట దారిలోకి మార్చేలా చర్యలు చేపట్టారు. అధికారుల తక్షణ స్పందనతో ప్రజల సమస్యకు పరిష్కారం లభించిందని స్థానికులు తెలిపారు. గత వారం రోజులుగా వైభవంగా సాగిన తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర ఘనంగా ముగిసింది. తెల్లవారుజామున అమ్మవారి విశ్వరూపాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయగా వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అవిలాల నుంచి సంప్రదాయబద్ధంగా వచ్చిన పేరంటాలకు ఆలయ వద్ద హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం పేరంటాలు అమ్మవారి చెంపనరికే కార్యక్రమం నిర్వహించడంతో జాతర ముగిసింది. అమ్మవారి మట్టిని తీసుకువెళ్లేందుకు భక్తులు పోటీ పడ్డారు. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తుల రద్దీ మోస్తారుగా కొనసాగుతోంది. ఎస్ఎస్డి టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 10 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 24 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 80,389 మంది భక్తులు స్వామిని దర్శించుకోగా 32,213 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.50 కోట్ల రూపాయలు వచ్చినట్లు వెల్లడించారు. ద్రాక్షారామ విద్యుత్ ఉప కేంద్రంలో అత్యవసర మరమ్మతుల నేపథ్యంలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తోటపేట, అన్నాయిపేట, వెంకటాయపాలెం, వేగాయమ్మపేట, చెన్నంపేట, బాపనయ్య చెరువు, దాసరపాడు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు డీఈఈ బి మల్లిక తెలిపారు. వినియోగదారులు సహకరించాలని ఆమె కోరారు. పనులు పూర్తయిన వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడుతోంది. నరసన్నపేట మేజర్ పంచాయతీలోని చెత్త నుండి సంపద కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఉదయం ఆకస్మికంగా పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కేంద్రానికి స్పెషల్ ఆఫీసర్గా ఆమదాలవలస మున్సిపాలిటీ కమిషనర్ తమ్మినేని రవిని నియమించినట్లు తెలిపారు. ఈ కేంద్రాన్ని పూర్తి స్థాయిలో 15వ తేదీ నాటికి సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామం స్వచ్ఛ గ్రామాలుగా మారాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. పోలాకి మండలం కుసుమపోలవలస గ్రామంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత కార్యక్రమాలు ప్రారంభించారు. ప్రతిరోజు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచితే ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని వారు పేర్కొన్నారు.